హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'ఆర్ఎల్ స్టైన్స్ పంకిన్ హెడ్' ఇదొక హారర్ కామెడీ ఫ్యాంటసీ మూవీ గైస్. రీసెంట్‌గా ప్రైమ్‌లో తెలుగు, ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ బానే చేశారు. ఈ మూవీ రన్ టైమ్ జస్ట్ 1 అవర్ 25 మినిట్స్ ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ ఎక్కడ కూడా లేదు. కావాలంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇఫ్ మీకు గుర్తుంటే చిన్నప్పుడు జెటెక్స్‌లో 'గూస్ బంప్స్' అనే ఒక హారర్ సీరీస్ వచ్చేది. ఆ సీరీస్ రైటర్ 'ఆర్ఎల్ స్టైన్స్' ఆయన ఈ మూవీ స్టోరీ కూడా రాసారు. సో ఇప్పుడు ఈ మూవీ నాకెలా అనిపించిందంటే పర్లేదు, యావరేజ్ టైమ్ పాస్ వాచ్ అనిపించింది మామ. ఫస్ట్‌లీ ఈ మూవీ టార్గెట్ ఆడియన్స్ చిన్న పిల్లలు. వాళ్ళకి బాగా నచ్చొచ్చు. బట్ 'మిస్టరీ' మూవీస్, హారర్ మూవీస్ చూసిన ఆడియన్స్ ఉంటారు గదా! వాళ్ళకి పెద్దగా నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఇందులో ఎవ్రీ ఎలిమెంట్‌ని జస్ట్ సర్ఫేస్ లెవెల్‌లోనే పెట్టి చూపిచ్చారు. అండ్ ఇలాంటి స్టోరీ మనం ఎన్నో మూవీస్‌లో ఆల్రెడీ చూసాం. లైక్ ఒక మాన్‌స్టర్ ఉంటుంది. అది ఎవరో ఒకళ్ళని కిడ్నాప్ చేస్తుంది. సో, ఆ మాన్‌స్టర్ నుంచి కిడ్నాప్ అయిన వాళ్ళని కాపాడడానికి ఒకడు వెళ్తాడు. ఇక్కడ కూడా సేమ్ అదే ప్లాట్ ఉంటుంది. బట్ ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంటుంది గైస్. అదేంటో చెప్తా. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఇందులో ఒక సింగిల్ మదర్ అండ్ తన ఇద్దరు పిల్లల స్టోరీ చూపిస్తారు. వాళ్ళు కొత్తగా ఒక చిన్న టౌన్‌కి షిఫ్ట్ అవుతారు. సో, అక్కడికి వెళ్ళాక ఆ ఇద్దరు బ్రదర్స్‌లో చిన్నోడు ఉంటాడు కదా! అతను ఒక గోడౌన్ నుంచి ఒక గుమ్మడికాయని దొంగిలిస్తాడు. సో, ఇంకో బ్రదర్ ఉంటాడు కదా! ఇలా చేయడం తప్పని చెప్పి నైట్ సైకిల్‌లో ఆ గుమ్మడికాయని తీసుకొని ఎక్కడి నుంచైతే దొంగిలించారో అక్కడే పెట్టడానికి వెళ్తాడు. సో, నెక్స్ట్ మార్నింగ్ అతను కనిపించకుండా పోతాడు. సో, అతను ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలీదు. ఇంకా చిన్న బ్రదర్ తన ఫ్రెండ్స్‌తో కలిసి అతన్ని వెతకడం స్టార్ట్ చేస్తాడు. సో, నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉందన్నా గదా! అదేంటంటే ఆ ఊరికి శాపం లాంటిది ఒకటి ఉంటుంది గైస్. ఎవరైనా మిస్ అయిపోతే వాళ్ళు అతన్ని మర్చిపోతారు. అసలు అతనొకడు ఉన్నాడన్న సంగతే వాళ్ళకి గుర్తుండదు. ఈ ఎలిమెంట్ మూవీలో కొంచెం యూనిక్‌గా అనిపించింది. ఇక మాన్‌స్టర్ విషయానికొస్తే అది మూవీ మొత్తంలో మహా అయితే ఒక 10, 15 మినిట్స్ ఉంటుంది. నేనైతే ఆ మాన్‌స్టర్ సీక్ నేనైతే ఆ మాన్‌స్టర్ సీక్వెన్స్ కోసం వెయిట్ చేసి ఇక నా వల్ల కాదురా బాబు అనుకున్నప్పుడు వచ్చింది. హమ్మయ్య! అని లాస్ట్ 20 మినిట్స్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా చూసా. ఇందాక చెప్పా కదా! ఎక్కువ హారర్, సర్వైవల్, మిస్టరీ మూవీస్ చూసిన ఆడియన్స్‌కి ఇది పెద్దగా నచ్చదు. ఇఫ్ మీరు ప్రో కేటగిరీ ఆడియన్స్ అయితే ఇదేంటి బ్రో ఇలాంటి మూవీస్ సజెస్ట్ చేసావని నన్నేసుకుంటారు. సో, ఇఫ్ మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే టైమ్ పాస్ కోసం వాళ్ళతో కలిసి ఒకసారి ట్రై చేయొచ్చు. లేదు మేము ఆల్రెడీ మాన్‌స్టర్ మూవీస్ చాలా చూసామనుకుంటే ఇది ఈజీగా స్కిప్ చేసేయండి. యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ బానే ఉన్నాయి. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బానే మెయింటైన్ చేశారు. లాస్ట్‌లో ఆ మాన్‌స్టర్ వీఎఫ్ఎక్స్ అయితే చాలా బావుంది. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% జస్ట్ ఫర్ టైమ్ పాస్, నథింగ్ మోర్ దెన్ దట్. సో, ఇది గైస్ 'పంకిన్ హెడ్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.